ఫలితము సేయవయ్య నిన్ను ప్రార్థన చేసేద ఏకదంతమా వలపల చేతి కంఠమున వాకులనెప్పుడు బాయకుండమా తలపులలోన నీవే గతి దైవ వినాయక ఓగనాదిపా కంటి రాములంటి వేదము గంటి సాములంటి కంటి రాములంటి వేదము గంటి సాములంటి నామదిలో శరణంబులు ఎప్పుడు నమ్మి తపము నామదిలో శరణంబులు ఎప్పుడు నమ్మి తపము చేతు దశరథ రాజవరుని మరువనయ్య మరువనయ్య దశరథ రాజవరుని మరువనయ్య మరువనయ్య పరమ పురుష భవ బంధన గరుడ గమన ఇదురారా పరమ పురుష భవ బంధన గరుడ గమన ఇదురారా నారాయణ నామమైటి నమ్మినే స్మరించుచుంటి నారాయణ నామమంటి నమ్మినే స్మరించుచుంటి పారాయణ చేయుచుంటి భవదోషము జిమ్ముచుంటి ఆ పారాయణ చేయుచుంటి భవదోషము జిమ్ముచుంటి సర్వము హరిమయమటంటి సన్ముఖించి సుఖము గంటి ఆ సర్వము హరిమయమటంటి సన్ముఖించి సుఖము గంటి కమ్మి కంటి రాములంటి వేదము గంటి సాములంటి ఆ వేదము గంటి సాములంటి స్వామి మీకు ఇదే 10,000 వందనములు కదా. చల్లగా వర్దులురా ఓయ్యా మీదెవరే? ఒరేయ్ మాది అయోధ్య నగరము. నేను ఆ యొక్క దశరథ మహారాజు గారి కులగురువును. శ్రీరాంపురం కావచ్చు అనుకున్నా. కాదురా నాయన. బట్టలు లేవా మీకు? పురాణ పర్వత ఒరే మేము నిరంతరం హరి నామధ్యానం సంకీర్తన చేసుకుంటూ మాకు బట్టలు అవసరం లేదురా. నాదోటి ఇచ్చేసుకోరాదు నువ్వు. ఒరే దురాత్మ, ఎక్కువ ప్రగల్భాలు మాట్లాడితే ఇదేనా దాంతో పెడతావా? తపస్సు దండంతో నిండు. పోతానవే. ఒరే సేవక, నీ యొక్క నామధేయం నా నామధేయం అడగలే కదా. అవును కదా. వశిష్ఠ ముని వరుండరా ఈ వసుంధరలోనే గనుండరా. వశిష్ఠ ముని వరుండరా ఈ వసుంధరలోనే గనుండరా. వశిష్ఠ ముని వరుండరా శ్రేష్ఠుడను నే యోగ గరిష్ఠుడా. శ్రేష్ఠుడను నే యోగ గరిష్ఠుడా. వశిష్ఠ వినుమిగ కుతలమునందున వశిష్ఠ ముని వరుండరా. ఈ వసుంధరలోనే గనుండరా. వశిష్ఠ ముని వరుండరా. ఆదరన్ అయోధ్యాపురంబున మందిరుండైన శక్తిరంబున. కరన్ అయోధ్యాపురంబున మందిరుండైన శక్తిరంబున. తరణి అయోధ్య దశరథ రాజుకు గురుడగును మిగ కుతరమునందున వశిష్ఠ ముని వరుండరా.
నామధేయమైన అవును కదా వశిష్ఠ ముని అంటారు. వశిష్ఠ మహాముని అంటారు. మహాముని. అవును. అయోధ్యాపురి పట్టణం లోపల మీరందరికి చదువులు నేర్పేది నువ్వేనా? అవునురా. ఈ రాజ్య పాలన ఎలా చేయాలి, ఎలా సుభిక్షంగా నడపాలి, ధర్మ మార్గంలో ఎలా ప్రయాణించాలి అనే నీతి సూత్రాలను నిరంతరము ఆ యొక్క దశరథ మహారాజుకు బోధించే వాళ్ళను నా యొక్క నామం వశిష్ఠుడు అంటారు. అవును. ఇప్పుడు ఎక్కడికి పోతానవే? నేను ఆ యొక్క దశరథ మహారాజు దగ్గరికి వెళ్తున్నాను. దశరథ మహారాజు దగ్గరికి పోదావురా, చెప్పరా, పోదావురా. మునిందా నీకు ఇదే వందనము. మీరు ఎందుకో అయోధ్య నగరముకు విచ్చేసిన కారణం ఏమో తెలపండి. రము వశిష్ఠ కనుగొమ్ము దశరథుని బుద్ధి రము వశిష్ఠ దశరథుని బుద్ధి రము వశిష్ఠ దశరథుని బుద్ధి రము వశిష్ఠ కనుగొమ్ము దశరథుని బుద్ధి రము సంపతినే వచ్చిన కార్యం నీ శిశుడైన దశరథుని మాటలు విని ఉంటివా? స్వామి, ఎందులోకై వచ్చావు? ఆ యొక్క దశరథ రాజు నీతో ఏమన్నాడు తెలుపండి. వశిష్ఠ, దశరథుడు నాకు రామలక్ష్మణులను పంపుతానని అభయమిచ్చి తుదకు లేదని వాని నేనేమి చేతున్నా చూడు. అయ్యో మునీంద్ర, కోపము మాను బదిలో పలగాది తనయ ఓపికమును బదిలో పలగాది తనయ ఓపికమును నీ మదిలో పలగాది తనయ ఓపికమును మదిలో పలగాది తనయ ఓపికమును భూపతికి నేను హితము బోధించి రాముని నీ భూపతికి నేను హితము భూపతికి నేను హితము బోధించి రాముని మదిలో బలగాది తనయ ఓపికమును మదిలో బలగాది తనయ ఓపికమును. ఓహో గాదినందన, నీ మదిలో ఎలాంటి కోపం పెట్టుకోకుండా నీవు నిమ్మలముగా ఉండును. నా యొక్క శిష్యుడే కదా ఆ యొక్క దశరథ రాజు. ఇప్పుడే ఆ యొక్క భూపతికి నేను హితవు బోధించి మీ వెంట ఆ యొక్క రామ లక్ష్మణులను పంపించే విధంగా చేస్తాను. నా మాట నమ్మము. అటులాగే చేయము. చల్లగా వర్తిల్లుము. స్వామి, ఆ యొక్క విశ్వామిత్రుల వారికి అభయమిచ్చి తప్పుడా ఇది ధర్మమా? ఇది నీకు హితవు కాదు, ఇనుకులుడవు పాటి కాదు. 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 మొదట వచనమివ్వరాదు, పిదపాగాదనరాదు. మొదట వచనమివ్వరాదు, పిదపాగాదనరాదు. మొదట వచనమివ్వరాదు, పిదపాగాదనరాదు. రాముడు నారాయణుడు సామాన్యుడు గాడతండు. రాముడు నారాయణుడు సామాన్యుడు గాడతండు. రాముడు నారాయణుడు సామాన్యుడు గాడతండు. రాముడు నారాయణుడు సామాన్యుడు గాడతండు. కామసాది రాక్షసులను దండించగబుట్టినాడు. కామసాది రాక్షసులను
దశరథ రాజా, స్వామి, ఈ యొక్క ఇక్ష్వాకు పుట్టిన నాటి నుండి రఘు మహారాజు నుండి నీ వరకు కూడా ఈ రఘువంశంలో ఇంతవరకు ఆడిన మాట తప్పిన వారు ఎవరూ లేరు. కానీ ఈరోజు ఆ యొక్క విశ్వామిత్రుడికి మాట ఇచ్చి మాట తప్పుడా ఈ రఘువంశానికి కలంకం కాదా? కాబట్టి నీవు రాముడని, రాముడు చిన్నపిల్లగాడని నువ్వు దయము చెంది పలుకుతుంటావు. కానీ నేను పంపలేకపోయినా, బాలుడిని పంపలేకుండా ప్రేమానురాగాలతో ఉన్నావు. కానీ ఆ రాముడు ఎవరనుకున్నావు? ఆ యొక్క విష్ణుమూర్తే ఈ రాక్షసుల బాధలను తట్టుకోలేక ప్రార్థించగా ఆ విష్ణుమూర్తే నీ గర్భవాసంలో రాముడై పుట్టినాడు. ఎలాంటి భయం లేదు, వాళ్ళను ఆ మునివేట పంపండి. స్వామి, మీరు అన్ని విధంగానే పంపించేవారు. సరే, అలాగే. ఓహో విశ్వామిత్ర, నేను హితవు బోధించాను దశరథ మహారాజుకు. ఇక రామలక్ష్మణ నీ వెంట తీసుకెళ్ళను. స్వామి, రామలక్ష్మణ తనయులారా, తనయులారజిత్తి తాపసేంద్రునితో, తనయులారజిత్తి తాపసేంద్రునితోడ నేగి మీరలు ఎత్తియాగడిన్న కారులైన దుర్మార్గుల నుంచియు నరలోన నీతి గాతులికరు. రామలక్ష్మణులారా, మీరు ఈ విశ్వామిత్రుడు అంటే ఏగి వారి యాగంబును రక్షించి జయప్రదులై రండి. అలాగే పోయి వచ్చాం తండ్రి. మునివర నీవు సమ్మతితోను, మునివర నేను సమ్మతితోను, మునివర నీవు సమ్మతితోను, మునివర నేను సమ్మతితోను, ఇచ్చేదాని బాలుర నేను, ఇచ్చేదను ఈ బాలుల నేను, ఇచ్చేదని బాలుర నేను, ఇచ్చేదను ఈ బాలుల నేను. రామ రామ పారందామ, రామ రామ పారందామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ. స్వామి, ఇగో మా యొక్క కుమారులైనా మీకు అప్పు చెప్పుతున్నాను. దీక్ష సంపూర్తి గావించు పురసు తోలుకొని రండి. వెళ్ళేదాము వేగమేమో, వెళ్ళేదాము వేగమేను, కల్లాగాను సరసముతోను, కల్లాగాను దర్శముతోను, కల్లాగాను దర్శముతోను, కల్లాగాను సరసముతోను, కల్లాగాను సరసముతోను, మళ్ళీ వచ్చదా మరువక వినుము, మళ్ళీ వచ్చదా మరువక వినుము, మళ్ళీ వచ్చదా మరువక వినుము, మళ్ళీ వచ్చదా మరువక వినుము. ఉండుము నీవు ఉల్లాసమున, ఉండుము నీవు ఉల్లాసమున, ఉండుము నీవు ఉండుము నీవు ఉల్లాసమున, ఉల్లాసమున. రామ రామ పారందామ, జై జై రామ జానకి రామ, వెళ్ళేదాము వేగము మేము, వెళ్ళేదాము వేగము మేము. రామలక్ష్మణులారా, మేము పోయి వచ్చే వరకు స్వామి, మీరు నిర్భయముగా నుండి. మీరు అన్ని విధంగానే నేను మీతో తోలి పంపుచున్నాను. మీరు యాగము సంపూర్ణం గావించుకొని మళ్ళీ తీసుకొని రండి. మా యాజ్ఞ రక్షణ సంపూర్తిగా చేసుకొని నీ కుమారుడు నీకు ఇవ్వగలడు.